హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఈ వ్లాగ్ ఏంటంటే మేము యాక్చువల్గా వైజాగ్ వెళ్ళిపోవాలి ఈరోజు. సో ఎర్లీ మార్నింగ్ ఫోటోషూట్కి అయితే వెళ్ళామన్నమాట మా పొలంకి. నేను మా తమ్ముళ్ళు మా చందు యాక్చువల్గా 5:30కి స్టార్ట్ అయ్యాము. ఆ రోజే మా దరిద్రమో ఏంటో తెలియదు కానీ అస్సలు మంచు లేదనమాట. మిగతా అన్ని రోజులు ఫుల్ ఫాగ్ ఉంది, ఆ ఒక్క రోజే లేదనమాట. సో ఇంకేం చేయలేం కదా. సో ఇంకా వెళ్ళి కొన్ని ఫొటోస్ అయితే దిగేసామన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా మేము వేరే విధంగా ప్లాన్ చేసాము, బట్ అక్కడ లొకేషన్ వల్ల లైక్ మంచు లేకపోవటం వల్ల కంప్లీట్ అటర్ ఫ్లాప్ అయితే అయిపోయిందనమాట. సరే ఇంకా అని చెప్పి చందుని అయితే తీసుకోమన్నాను, నాకు అసలు ఇంట్రెస్ట్ పోయింది. సో ఇంకా చందు అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాడు అనమాట, చాలా బాగా వచ్చాయి. అండ్ చందు కార్తో ఎప్పటి నుంచి ఒక వీడియో తీసుకుందాం అనుకున్నాడు, అది ఇంకా బాగా వచ్చిందనమాట. తను ఇంకా ఎడిట్ చేయలేదు, ఎడిట్ చేశాక నేను ఇన్స్టా అండ్ యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఇంటికి వెళ్ళి ఇంకా స్టార్ట్ అయిపోయామన్నమాట వైజాగ్కి. సో వెళ్ళే దారిలో అయితే మాకు ఫుల్గా ఇక్కడే చాలా టైం పట్టేసింది. వెళ్ళే దారిలో పల్లెటూరు కాబట్టి మాది ఎద్దుల బండ్లు గొర్రెలు అన్నీ కనపడతాయి అన్నమాట, చాలా బాగుంటుంది. ఇలా వెళ్ళి ఇంకా లంచ్ తిన్నామో లేదో చందు వాళ్ళ అక్కల పాప ఇట్లా పెద్ద మనిషి అయిందని చెప్పి కాల్ వచ్చిందనమాట. మేము పెళ్ళాక ఇదే ఫస్ట్ ఫంక్షన్. సో అందరింటికి విజిట్ అయిన తర్వాత ఇదే అనమాట, అందరినీ ఒకేసారి కలవటం. సో మళ్ళీ ఫంక్షన్కి ఉంటామా లేదు అని చెప్పేసి ఇంకా నేను చందు అత్తయ్య తేజ అందరం అయితే వచ్చేసామన్నమాట. అండ్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను ఇలాంటి పెద్ద మనిషి ఫంక్షన్ని. అంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా చేస్తారు కదా. సో ఇక్కడైతే చాలా డిఫరెంట్గా అండ్ కొత్తగా అనిపించింది అనమాట. అండ్ చాలా బాగుంది యాక్చువల్గా చెప్పాలంటే. అందరూ వచ్చారు. సో చాలా డేస్ తర్వాత అందరినీ కలిసాము అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ మా అత్తయ్య వాళ్ళ సైడ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే చిన్న ఫంక్షన్ జరిగినా ఏం జరిగినా మొత్తం ఫ్యామిలీ అంతా వస్తారనమాట, అది నాకు బాగా నచ్చుతుంది. అండ్ అందరూ మంచిగా మాట్లాడతారు కూడా. సో వాళ్ళతో ఎంత టైం ఉన్నా మనకి తెలియదు అనమాట, ఎంత టైం ఉన్నామా అనిపిస్తుంది. సో అంత ఫన్ అయితే ఉంటుందన్నమాట. ఆడపడుచులు వదినలు అందరూ కూడా మంచిగా ఫన్ చేస్తారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే వీళ్ళందరూ కూడా తనకి అమ్మమ్మలు అవుతారనమాట. సో అమ్మమ్మలు మొత్తం అందరూ కూర్చోబెట్టేసి పసుపులు అవన్నీ రాసేస్తున్నారు. ఆల్రెడీ జడ అవన్నీ వేసేసారు పైనే. సో ఇక్కడ అమ్మమ్మలు వచ్చేసి పసుపు కుంకుమ కాళ్ళకి మొత్తం అన్నీ రాస్తున్నారు అనమాట. ఫస్ట్ అమ్మమ్మలు లేదంటే మేనత్తలు కూర్చోబెడతారు కదా. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళ అమ్మమ్మలు ఇంకా వాళ్ళ మేనత్త అందరూ కలిసి కూర్చోబెట్టారనమాట. ఇంకా అందరూ వచ్చి తాంబూలాలు తీసుకోవడం లైక్ బ్లెస్సింగ్స్ చేయడం ఇంకా అవన్నీ కూడా మంచిగా హడావిడిగా అయిపోయింది. మేము 4కి అట్లా వచ్చాము, 7 వరకు ఉన్నాము. అసలు ఆ టైం అయితే ఎంత తొందరగా అయిపోయిందో, అసలు ఇంకా టైం ఉన్నా బాగుండు అన్నట్టు అనిపించింది అనమాట. మంచిగా ఫన్ చేసుకుంటారు అందరూ కూడా. సో లోపల ఎవరెవరికి ఎన్నున్నా మనకు తెలియదు కానీ కలిసినప్పుడు అందరూ కూడా చాలా మంచిగా ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే తాంబూలాలు ఇప్పిస్తున్నారు వచ్చిన వాళ్ళందరికీ కూడా. సో నేనైతే ఫస్ట్ టైం తీసుకోవడం ఇలాంటి ఫంక్షన్లో, పెళ్ళాక అసలు ఎవరింటికి వెళ్ళలేదు కదా. సో చాలా హ్యాపీగా అనిపించింది ఇలా తీసుకోవడం. సో ఇంకా నేను తేజ ఇంకా మా రిలేటివ్స్ అందరూ కూడా తీసుకున్నాం అనమాట. చందు యాక్చువల్గా వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాడు. సో స్టార్టింగ్ అంతా లేడనమాట. యాక్చువల్గా ఇది ఆడపిల్లల ఫంక్షన్ కాబట్టి అబ్బాయిలు మ్యాక్సిమం ఉండరు. సో ఇంకా అంతా అయిపోయిన తర్వాత 6:30కి అట్లా వచ్చాడనమాట చందు. నేను ఒక పక్క వీడియో తీస్తూ ఉంటే ఆ కెమెరామెన్ ఒక పక్క జరగండి అని అంటానే ఉన్నాడు, కానీ ఇంకేం చేయలేము. సో ఇలా జరిగిందనమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఒకరిద్దరు ఉన్నారంటేనే ఫోటో సెషన్స్ అసలు వదలం, అలాంటిది ఎంతమంది ఉన్నామంటే ఇంకా ఫోటోలు కదా. సో ఇంకా అందరం కూడా చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. అవన్నీ కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఫస్ట్ ఏంటంటే అత్తయ్యలు, తర్వాత కోడళ్ళు, కూతుర్లు అట్లా అనమాట. సో అందరూ కలిపి చాలా ఫొటోస్ అయితే తీసుకున్నాము. అండ్ నేను అవన్నీ కూడా వీడియోలో యాడ్ చేస్తాను. ఇక్కడ అరుణత్తి అయితే రా అని పిలుస్తూనే ఉన్నారనమాట ఫోటోకి. సో ఇంకా అందరం గ్రూప్ ఫోటోలా తీసుకున్నాం. ఈ క్యూట్ పిల్లోడైతే భలే ఉన్నాడు. సో అందుకోసం అని చెప్పి వాడిని రికార్డ్ చేశాను అనమాట. సో
సో దాని తర్వాత ఇంకా ఫ్యామిలీ అంతా కూడా కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము, అవన్నీ కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ ఇదే అన్నమాట ఈ వ్లాగ్ అంతా కూడా. మీకు కనుక నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్తో నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తీయని పరిచయమా